నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం బోడకాకరకాయ వేపుడు వెల్లుల్లి కారం ఈ రెసిపీ తయారు చేసి చూద్దాము. త్వరగా అయిపోతుంది, రుచిగా ఉంటుంది. బోడకాకరకాయ వేపుడు. ఈరోజు మనం బోడకాకరకాయ వేపుడు చేసుకుందాము. వీటిని చిన్న చిన్నగా లేతగా ఉన్న కాయలుగా చేసుకుంటే బాగుంటుంది. వీటిని కొన్ని ప్రాంతాల్లో బోడకాకరకాయలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఆకాకరకాయలు అంటారు, అడవి కాకరకాయలు అంటారు. ఎక్కువగా ఇవి శ్రావణ మాసము, ఆషాఢ మాసంలో మొదలవుతాయి. శ్రావణ మాసము, భాద్రపద మాసం వరకు వస్తాయి. ఇప్పుడు అన్ని కాలాల్లో ఎక్కువగా దొరుకుతూనే ఉన్నాయి సూపర్ మార్కెట్లలో. ఇవి వచ్చినప్పుడు వీటితోటి బెల్లం వేసి తియ్యటి కూర చేసుకోవచ్చు, వెల్లుల్లి కారంతో వేపుడు చేసుకోవచ్చు, ఉల్లి కారంతో కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి. బోడకాకరకాయలు కడిగినవి, 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్లు కారం, అర చెంచా జీలకర్ర పొడి వేయించింది, ఒక 15 వెల్లుల్లి రెబ్బలు. ఫ్రై చేసుకోవటానికి అవసరమైనంత నూనె వాడుకొని సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఇవి ఒక్కొక్కటి తీసుకొని 2 వైపులా తొడిమలు కట్ చేసుకోవాలి. ఇలా తొడిమలు కట్ చేసిన తర్వాత మనం వంకాయ వేపుడికి ఘాటు పెట్టినట్టుగా ఈ విధంగా ఒక ఘాటు పెట్టుకోవాలి. పెట్టి లోపల ఏమైనా పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా ఘాటు పెట్టుకొని ఓపెన్ చేసి చూసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా అన్ని కాయలు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇది షాలో ఫ్రైకి అవసరమైనంత నూనె పోసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, 4-5 టేబుల్ స్పూన్ల నూనె సరిపోతుంది. ఈ నూనెలో ఒకేసారి 20 కాయల వరకు వేయించుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చీల్చి పెట్టుకోవాలి. ఇలా అన్నీ చీల్చి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఫ్రై కోసం సరిపడా నూనె వేసుకోవాలి. సుమారు 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసాను. నూనె వేడెక్కింది. వీటిని మనం ఈ నూనెలో వేసుకోవాలి. కాయలను అన్ని వైపులా తిప్పుతూ మంటను మీడియంలోనే ఉంచి వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉన్నట్లయితే కాయల్లో ఉన్నటువంటి నీరు బయటకు వస్తుంది. మంటను మీడియంలోనే ఉంచి కలుపుతూ ఉండాలి. అంటే ఇలా కాయలుగా వేయించుకున్నట్లయితే పైన క్రిస్పీగా ఉండి కాయ లోపల మెత్తగా ఉంటుంది. ఇదొక రుచిగా ఉంటుంది. కాయని 4 భాగాలుగా చీల్చి డీప్ ఫ్రైగా చేసుకున్నట్లయితే మొత్తం ముక్కలు క్రిస్పీగా వస్తాయి. ఎలాగైనా చేసుకోవచ్చు. ఎక్కువ మంది ఉన్నప్పుడు ముక్కలు కోసి వేయించుకోవడమే తొందరగా అవుతుంది. మూత పూర్తిగా పెడితే కాయలు ఉడికినట్లుగా అవుతాయి. మూత కొంచెం వంకరగా పెట్టుకోవాలి. ఇలా పెడితే కాయలు పైన క్రిస్పీగా ఉంటాయి. ఈలోగా మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకోవచ్చు. సాంబారు కానీ పప్పు కానీ ఇంకేదైనా కూర ఉన్నప్పుడు రెండవ కూరగా ఇది చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకు రెగ్యులర్గా తినేవి కాకుండా అన్ని కూరలు తినటం అలవాటు చేయాలి. ఇలా కాయలను అన్ని వైపులా తిప్పుతూ అన్ని వైపులా వేగేటట్టుగా చూసుకోవాలి. వెల్లుల్లి కారం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఈలోగా ఈ ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని ఇలా కొద్దిగా చితకొట్టి చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్లో వేసుకొని మనం తీసుకున్నటువంటి ఉప్పు, కారం, జీలకర్ర పొడి వేసి ఒక్కసారి పల్సరాన్ చేసి కొద్దిగా తిప్పుకోవాలి. ఈ కారం మొత్తం దీంట్లో పట్టదు, మిగిలితే ఇంకేదైనా వంటకాల్లో వాడుకోవచ్చు. కారం, ఉప్పు, జీలకర్ర పొడి మిక్సీ వేసుకొని వద్దాము. ఇలా ఒక కాయ పైకి తీసుకొని ఇట్లా ఒత్తినట్టయితే మెత్తగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. కాయలన్నీ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిగా చల్లారనిచ్చి వీటిలో కారం పెట్టుకోవాలి. వెల్లుల్లి కారం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేయొచ్చు.
ఇలా ఒత్తి చూసినట్టయితే వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి జీర్ణశక్తికి బాగా పనిచేస్తాయి. ఇలా చేస్తే రుచిగా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు 10 కాయలు ఈజీగా తినేస్తారు. అంత రుచిగా ఉంటాయి. మరి ఇలాగే ఇంకొక వాయి కూడా వేయించుకోవాలి. చూడండి, నూనె మిగిలిపోతుంది. కాకపోతే ఇవన్నీ మంచిగా వేగటం కోసం మనము 4-5 టేబుల్ స్పూన్స్ వేసాము. నూనె మిగిలిపోతుంది, ఎక్కువగా పీల్చుకోదు. ఈ నూనెలో మనం వడియాలు కానీ అప్పడాలు కానీ ఏమైనా కావాలంటే వేయించుకోవచ్చు. వీటిపైన పుట్నాల పొడి కానీ ఎండు కొబ్బరి పొడి కానీ వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఇలా కాయలన్నీ ఓపెన్ చేసి పెట్టుకొని చూడండి, వెల్లుల్లి కారం తయారు చేశాను. ఇది మనకు కావాల్సినంత ఒక్కొక్క కాయలో పెట్టుకోవాలి. స్పూన్ తోటి కానీ చేయితోటి కానీ. కొద్దిగా తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా తక్కువ పెట్టుకోవచ్చు. అంటే ఈ కారం అంతా ఇందులో పట్టదు. వెల్లుల్లి కారం ఉంటే ఇంకొక రెసిపీలో దేనికైనా వాడుకోవచ్చు అని నేను చేసినప్పుడు కొద్దిగా ఎక్కువైనా చేస్తాను. ఇలా ఒక్కో దాంట్లో స్పూన్తో కానీ చేయితో కానీ పెట్టుకోవచ్చు. లేదా కారం పొడి పొడిగా ఉంటే పైన చల్లేసుకున్నా కూడా లైట్గా ఉంటుంది. మీ ఇష్టం, ఎలాగైనా పెట్టుకోవచ్చు. అన్నంలో ముద్దపప్పు నెయ్యి కలుపుకొని తింటే ఇవి రుచిగా ఉంటాయి. లేదా ఊరికే అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా వేడివేడి అన్నంలో చాలా బాగుంటాయి. చూడండి, ఇలా ఉంటుంది. చూడగానే తినాలనిపిస్తుంది కదా. ఒకసారి చేసి చూడండి, మీకు కూడా చాలా రుచిగా ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేసిన దానికంటే నూనె తక్కువగా పడుతుంది, రుచిగా ఉంటుంది. కాయలో ఉన్నటువంటి తీయదనం తగ్గదు ఈ విధంగా చేస్తే. డీప్ ఫ్రై చేసినట్లయితే కాయలోని తీపిదనం తగ్గిపోతుంది. మరి తప్పకుండా చేస్తారు కదా. రెసిపీ మొత్తం చూశారు కదండి. తప్పకుండా చేసి రుచి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ అన్ని మీకు వెంటనే వస్తాయి.